అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు శ్రీకమల మల్లేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కళ్యాణి చాణక్యుల చోళుల కాలంలో నిర్మితమైన శివాలయం ఇది. ఈ ఆలయం కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరులో ఉంటుంది. ఈ శివాలయాన్ని చోళరాజులు క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఆలయంలోని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద శివాలయంగా పేరుగాంచింది ఈ గుడి. గర్భాలయంలో శివుడు పానిపట్టంపై చతురస్రాకారంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని మానసలింగంగా పేర్కొంటారు. ఈ ఆలయంలోని శిల్పకళ, వాస్తు, నిర్మాణ శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మల్లేశ్వర స్వామి ఆలయంలో రాజుల కాలంలో నిర్మించిన సూక్ష్మ శిల్పాలు, గర్భగుడిలోని మహాశివలింగం, నంది విగ్రహం, ఆలయం పైకప్పు భాగాన ఉన్న పద్మకమలం, కోనేరు బావి విగ్రహాలు భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో నులంబేశ్వరుడు అనే చోళరాజు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంది. దేశంలోనే అత్యంత సుందరమైన శివలింగాల్లో ఇక్కడ ఉన్న శివలింగం కూడా ఒకటి. ఈ శివాలయం తూర్పు ముఖంగా నిర్మించబడి ఉంటుంది. ఆలయ ప్రాంగణం లోపల ఉన్న ప్రతి గోపురంపై, ప్రతి స్తంభంపై శిల్పకళ ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉంటుంది. ఈ ఆలయంలో గర్భాలయం, అంతరాలయం, రంగమండపం, బహిరంగ ముఖమండపం ఉంటాయి. ముఖమండపంలో తలకిందులుగా ఉన్న పద్మకమలం ఎంతో ఆకర్షణీయంగా భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే వినాయకుడికి, పార్వతీదేవికి, వీరభద్రస్వామికి ఉపాలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ప్రతి సోమవారం మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం కోనేటి బావిలో గంగ పూజలు చేసిన తరువాత శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. అక్కడి గ్రామస్తులు ఈ దేవాలయాన్ని చోళ దేవాలయంగా పిలుస్తారు. అయితే ఎక్కువగా కళ్యాణి చాణక్యుల నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ ఆలయాన్ని భారత పురావస్తు ముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. కంబదూరు శివాలయం కళ్యాణదుర్గం నుండి 33 కిలోమీటర్లు, బళ్ళారి నుండి 105 కిలోమీటర్ల, అనంతపురానికి 100 కిలోమీటర్లు, పాగోడకు 30 కిలోమీటర్లు, బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరం కలిగి ఉంటుంది ఈ గుడి. మొత్తం మీదుగా కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న వారికి ఒక మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. కంబదూరు గ్రామంలో వెలిసిన శ్రీ కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో అతి పురాతనమైన కట్టడం. ఈ మల్లేశ్వర స్వామి ఆలయంలో చోళరాజులు నిర్మించారు. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉండడం వల్ల అతి శక్తివంతమైనది, అతి పవిత్రమైనది అని పెద్దల నమ్మకం. అలాగే శ్రీ కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజ, ఆరాధన, అలాగే భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు.